శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీరామాయణము యుద్ధకాండ వింటూ ఉన్నాము. 28వ సర్గం వరకు విన్నాము. శుక్రుడు చారణుడు ఇద్దరు సుగ్రీవ సైన్యాన్ని, వారి యొక్క శక్తిని, వారి యొక్క సేనను రావణాసురుడికి వివరించి చెబుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జయించ దుర్భేద్యమైనటువంటి శత్రుసేన అది. ఒక్క హనుమ వచ్చి అప్పుడు తగలెట్టింది, ఇంకా ఆర్పలేకపోయాం మనం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు సుమా అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. 29వ సర్గ ప్రారంభం. ఇంకా శుకుడు ఇలా చెబుతున్నాడు. శుకుడు క్షేమము కోరుచో రావణులకు సర్వము వివరించగా, రావణుడు విని కొంచెము భయపడినను ధైర్యము తెచ్చుకొనను. ఆ సుఖప్రోక్త రామ దక్షిణ భుజ సన్నిభ సంస్థుత లక్ష్మణ వక్రపరాక్రమక్రముని రామ సమీపవర్తిని సద్వర్తి సుభాషణ విభీషణుని సమస్త ప్రశస్త వానర విరాజితాగ్రేసర సుగ్రీవ విక్రమాగ్రేయుని బలశాలి వాలి కుమారుడునైన అంగదుని నిస్తుల ప్రశస్త విక్రమ హనుమద్వానరోత్తంసుని దుర్జయ సమార్జిత శౌర్య ధైర్య దుర్య జాంబవంతుని సుషేణ ముకుద నీల నల గజ గవాక్ష శరభ మైంద ద్వివిధులను గాంచి వారి వారి కథా విశేషణములను సారణ సుఖముఖ్య సచివుల చేత చెప్పబడి అవ్వెల్ల విన్నవాడునై ఆరావుడు కొంత స్వాంతాన చింతిల్లి పునర్ధైర్యము తెచ్చుకున్నవాడునై తనకు బహు విరోధమ్మగు అనిష్టము అగు వాగ్విధానం బెల్లను చూపినందులకు క్రుద్ధ బుద్ధి బద్ధుండనే వారిద్దరినే ఉభయగ్రస్తులను చేసి నిందించను. అంటే వాళ్ళిద్దరూ ఇలా చెప్పినందువల్ల ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాం. ఏదో సామెత ఉంది కదా, అలాగా వాళ్ళిద్దరిని తిడుతున్నాడు రావణుడు. రావణుని మాటలు ఆలకించిన సుఖసారణులు ఇద్దరు ఏమి చేయుటకు తోచక భయముతో తలలు వంచి నిలబడగా, దశకంఠుడు కోపముతో వారిని చూచి పరుషవాక్యములు ఇట్లు పలికెను. ప్రభువును ఆశ్రయించి బ్రతుకు సేవకులు ప్రభువునకు అప్రియము కలిగించు వ్యతిరేకమైన మాటలను పలకవచ్చున? నాపై శత్రువులు వత్తుచుండగా మీరెవరెవరు చూచుచూ సమయము సందర్భము లేకుండా శత్రువులను పొగడుచూ మాట్లాడుతున్నారే, అది మీకు తగున? నాకు జవాబు ఇవ్వండి. అసలు మీరు అభ్యసించినది ఏముంది? చేసిన గురుసేవ అంతా వృధా, చదివినదంతా వృధా, శాస్త్రసారము ఏమాత్రమో అవగాహన చేసుకొనలేదు, పైగా ఇలా దుర్మార్గముగా మాట్లాడినారు. శాస్త్రజ్ఞానమును పొందరా, అజ్ఞాన భారమును మోయిదురా? నేను ఈ రావణుడను మంత్రుల క్రూర సారథ్యములో పాలన చేయుచున్న దౌర్భాగ్యుడు నగుదును. నేను సాధించేవాడును, ఒక్క మాటతో మీకు శుభాశుభములు ఇవ్వగలవాడును. అటువంటిది ఈ దశకంఠునితో ఇలా ప్రేలుచూ మాట్లాడినా మీ ప్రాణములు పోవునని తెలియదా?
దావాగ్నిపడి అడవులు ఎప్పుడైనా కాలిపోకవచ్చునేమో కానీ ఈ ప్రభువు కోపావేశమునందు మీరు నిలుతురా? ఇతరులు ఎవరైనా ఎంతటి అపరాధులైనా నా ముందు బ్రతకగలరా? మీరు గతములో నాకు ఉపకారము చేసి ఉండకపోయినచో నా కోపము తగ్గక ఈ పాపపు దుర్మార్గులను చంపకుండా వదిలివేయుదునా? ఛీ, నా ఎదుటి నుండి వెంటనే పొండి, నా కళ్ళకు కనబడకండి. మీరు చేసిన ఉపకారములే మీ ప్రాణములు కాపాడినవి. నా స్నేహితులు కానివారు కృతజ్ఞులు చచ్చిన వారితో సమానులు. రావణునిచే తిరస్కరింపబడిన సుఖసారణులు నిందలు పొంది సిగ్గుపడిపోయి రావణునికి జయముగుగాక అంటూ శుభములు పలుకుచు రావణహీనుని విడిచి వెళ్ళిపోయారు. రావణుడు అంతటా దగ్గరలోనున్న వీరుడైన మహోదరుని చూచి ధీరులైన గూఢచారులను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించను. అంతటా మహోదరుడు పోయి మహాతెలివైన గూఢచారులను పిలవగా వారు వచ్చి రావణునకు సంతోషముతో జయము పలికి భక్తితో అంజలి ఘటించి రావణుని ఆజ్ఞకై నిలుచుండేది. రాక్షస ప్రభువు రావణాసురుడు నిర్భయులు, ధీరులు, స్వామిభక్తి పరాయణులు అయిన గూఢచారులను చూచి వారితో రోషముతో ఇట్లు పలికను: మీరు వెంటనే వెళ్ళి రాముని యుద్ధ ప్రయత్నములోను, వాని ఆలోచన విధానము, రాముని అంతరంగికుల వివరములు, అతని వెంట నుండి వారి వివరములు తెలుసుకుని రండి. రాముడు ఎప్పుడు నిద్రించునో, ఎప్పుడు మేల్కొనునో, ఎప్పుడు ఏమి చేయుచుండునో అతని కార్యకలాపముల వివరములు అన్నీ మీరు గూఢచారులు తెలుసుకుని రావాలను. బుద్ధిమంతులైన రాజులు గూఢచారులను పంపించి శత్రురాజుల గుట్టుపట్టలను తొందరగా సంగ్రహించిన కొద్దిపాటి ప్రయత్నముతోనే శత్రువును ఓడించుటకు వీలగును. గూఢచారులు కష్టమని తలచకుండా రావణునికి ప్రదక్షిణ చేసి వేల మ్రొక్కి వెంటనే రాక్షస మహోగ్రుడైన శార్దూలుని ముందు నుంచుకొని శత్రుభూమికి విడలేదు. గూఢచారులు నెమ్మదిగా పోయి రహస్యముగా ఉండి సువేల పర్వత ప్రాంతమున సుగ్రీవ వేషనాథులతో మాట్లాడుచున్న రామ లక్ష్మణులను చూచారు. ఆ గూఢచార రాక్షసులు రాముని సైన్యమును చూచి ఎంతో భయపడిపోయారు, చలించిపోయారు. ధర్మమూర్తి అయిన విభీషణుడు ఆ శత్రువులను చూచెను. దైవవశాన శార్దూల మహారాక్షసులను చూచిన విభీషణుడు ముందుగా శార్దూలుని బంధించి వీడు పాపాత్ముడు అనుచు రామునికి చూపించాను. శత్రుగూఢచారులు శార్దూలాది ప్రముఖులను చూచి వానరుల చంప ప్రయత్నములు చేయబోగా దయామయుడు ధర్మాత్ముడు రాముడు వారిని వారించను. దుర్మార్గులై వెళ్ళి పావన రాముడు రక్షించగా బయటపడి చాలా కష్టముతో గట్టెక్కి రావణుని లంకను చేరగా గూఢచార రాక్షసులు బయట సంచరించుచు అన్వేషణ చేయు గూఢచారులు రావణుని వద్దకు వెళ్ళి రఘుకుల రాముడు తన సేనలతో సువేల పర్వత ప్రాంతమునకు చేరినాడని చెప్పారు. 29వ సర్గము సమాప్తం. 30వ సర్గము ప్రారంభము. రావణ విక్రముడు శ్రీరాముని తిరుగులేని సమస్త సైన్యము సువేల పర్వతము చేరినది అన్ని మేధావులైన గూఢచారులు దశగ్రీవునకు విన్నవించారు. మహాబలుడు మాన్యుడు రాముడు తన సేనలతో సువేల పర్వతం వద్దకు వచ్చినాడన్న వార్తను గూఢచారులు వినిపించగా రావణుడు ఉద్వేగము చెంది శార్దూలునితో ఇట్లు పలికను: శార్దూల, నీ శరీరకాంతి తగ్గినట్లున్నది. నీవు ఏదో కష్టపడినట్లు కనపడుచున్నావు. నిన్ను శత్రువులు కానీ బాధపడలేదు కదా? నీ శత్రువునకు పట్టుబడలేదు కదా? రావణుడు అలా ప్రశ్నలు వేయగానే శార్దూలుడు భయపడిపోయి వ్యాకులత చెంది జరిగిన విషయమును దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా మెల్లగా రావణునకు చెప్పాను: రావణ, వానరులందరూ మహాశక్తివంతులు కదా. రాముని రక్షణలో వారుండగా నిజానిజములు సేకరించుట గూఢచారులకు సాధ్యమా? ముందు ఇది చెప్పుము. వానరులతో మాట్లాడుట సాధ్యము కాదు. వారిని ప్రశ్నించడానికి కూడా అవకాశము కొంచెము కూడా లేదు. వారు అన్ని దిక్కులలో రక్షించుచు పట్టుదలతో తిరుగుతున్నారు. దశకంఠ, నేను ఏమని చెప్పువాడను? నేను సైన్యములో చొరబడగా ఇంకా పని మొదలు పెట్టకుండానే విభీషణుని మంత్రులు నన్ను గుర్తించి పట్టుకొని ప్రశ్నించారు. ఈ వానరులందరూ నన్ను కోపముతో ఘోరముగా సంకోచించకుండా చితకగొట్టిరి. పిడుగుద్దులు గుద్దుచు దంతములతో కొరుకుచు కాళ్లతో పొడుచుచు ఊరేగించిరి. వానరులు నన్ను అలా అంతటా ఊరేగించి రాముని వద్దకు తీసుకుని వెళ్ళిరి. నా శరీరం అంతా రక్తశక్తమైపోయినది. నా ఇంద్రియములన్నీ చలించిపోయినవి.
వానరులు నన్ను అలా కొట్టి బాధపెట్టి రాముని వద్దకు తీసుకుని పోయి కరుణామూర్తి రాముడు నన్ను రక్షించడం చేత బతికి బట్టగట్టి ఇలా ఉన్నాను. స్వామి దశకంఠ, రాముడు రాళ్లతో సముద్రమును నింపి సర్వసైన్యము వెంటరాగా లంకాపట్టణ ద్వారము చెంతనున్నాడు. మనకు తప్పక ముప్పు వాటిల్ల చేయను. రావణ వీక్షింపుము, రాముడు నా యందు కారుణ్యము చూపించి నన్ను విడిపించినాడు. తన సైన్యమును గరుడ వ్యూహముగా నేర్పుతో నిలిపి లంకకు శీఘ్రముగా వచ్చుచున్నాడు. రావణ, నా మాట విని జ్ఞానముతో మసలుకొనుము. రాముడు ప్రాకారమును చేరకముందే ప్రమాదము తప్పించుటకు ఏదో ఒకటి చేయము. సీతను రామునికిమ్ము లేదా యుద్ధము చేయము. శార్దూలుని మాటలకు రావణుడు చాలా ఖేదము పొంది రాబో విషమ పరిస్థితిని ఊహించుకొని శార్దూలునితో ఇట్లు పలికెను. శుకుడు పలికిన హితకర మాటలను ఆలకించిన రావణుడు వానిని త్రోసిపుచ్చి మహోగ్రుడే నేత్రములో అగ్నివలే ప్రచురించుతుండగా వానితో ఇట్లు పలికెను. రావణాసురుని గూఢచారి శార్దూలుని చూచి తన సందేహమును తీర్చుకొనుటకు వానరసేనల బలమును సంఖ్యను వివరములు పూర్తిగా స్పష్టముగా చెప్పమని పలికెను. సౌమ్య, నాకు ఇప్పుడు పూర్తిగా చెప్పుము. వారి సేనలో ఎదిరింప శక్యము కాని ఎవరెవరో, వారి రూపములిట్టువో, ఎవరి పుత్రులో ఎవరి పౌత్రులో వివరముగా చెప్పుము. శార్దూల, నీవు ఇప్పుడు నాకు వారి శక్తి సామర్థ్యములు వివరముగా తెలియజెప్పినచో నేను యుద్ధరంగమున ప్రవీణలను గుర్తించి తదుపరి కర్తవ్యమును నిర్ణయించుకుందాను. రావణుడు అలా అడుగగా ఉత్తమ గుణశాలి గూఢచారి శార్దూలుడు సర్వము తెలియజెప్పుటకు ఉపక్రమించను. ఇతడు సుగ్రీవుడు వృక్షరజస్సుని కుమారుడు. ఇతడు ఎదిరింప శక్యము కానివాడు. గద్గధుని కుమారుడు, వీరుడు, మహా తేజోవంతుడు, జాంబవంతుడు కూడా ఇక్కడనే ఉన్నాడు. గద్గధుని ఇంకొక కుమారుడు ధూమ్రుడు. ఇతడు బృహస్పతి కుమారుడు, కేసరి నామధేయుడు. కేసరి పుత్రుడే మహాపరాక్రమవంతుడైన హనుమంతుడు. రాక్షసులనందరూ ఒక్కడే చంపినాడు. రావణ, వీడు యమధర్మరాజు కుమారుడు సుషేణుడు, ధర్మమూర్తి, మహాపరాక్రమశాలి. ఇతరును చూడుము. చంద్రుని కుమారుడు దదిముఖుడు మహాసౌమ్యుడు. సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి అను ముగ్గురు వానరులుగా మృత్యుదేవతను బ్రహ్మదేవుడు సృష్టించినాడు. ఇక్కడ సర్వసేనాధిపతిగా ఉన్నవాడు అగ్నిదేవుని కుమారుడు నీలుడు. ఇతడు వాయుసుతుడు హనుమ. ఇక్కడ ప్రసిద్ధి చెంది ఉన్నవారు దేవేంద్ర పౌత్రుండు దుర్ధర్షుండు, బలవంతుడు, యువరాట్టను అయ్యి అంగదాభిధేయుండును. అశ్విని దేవతా కుమారులైన మైంద ద్విదులును, గజుడు, గవాక్షుండు, గవయుండు, శరభుండు, గంధమాధనుండు అను కపీంద్రులారయ ప్రళయకాల మృత్యుదేవతా సంకాసులగుదురు. మరి 5 యముని పుత్రులయ్యేదరు. యుద్ధ సన్నద్ధ బుద్ధి బద్ధులెందరో వానరులెందరో రామ సుగ్రీవ సేవావాహినులో గలరు. ఇంకా తక్కిన శ్రీమద్దేవపుత్రులను గూర్చి చెప్పజాలను. రావణ, ఇతడు దశరథ ప్రభు కుమారుడు రామచంద్రుడు. బహుధర్మమూర్తి, పరాక్రమశాలి, మహావిక్రములైన కరుని, త్రిశురులను, దూషణుని ఒక్కడే చంపినాడు. విరాధుని యమునితో సమానుడైన కబంధుని అవలీలగా చంపినాడంటే ఆ శౌర్య ధీర రామునకు ఈ భూమి మీద ఎవరు సాటి రాగలరు? రావణ ప్రభు జనస్థానమున వసించడే రాక్షసులనందరూ సంహరించినాడంటే అతని పరాక్రమమును వర్ణింప విశ్వములో ఎవరికైనా తరమా? ఇంకా విక్రముడు లక్ష్మణుని బాణములకు ఈ భూమి మీద దేవేంద్రుడు కూడా నిలవలేడు. లక్ష్మణుడు ధర్మాత్ముడు, మదించిన ఏనుగు వలె నుండు ఈ లక్ష్మణుడు రాముని సోదరుడు. మరియు ఈ చోట మెచ్చంగా తచ్చాతుర్య శౌర్య ధైర్య ధుర్యులార్యులు, సూర్యకుమారులు, శ్వేత జ్యోతిర్ముఖులు, వరుణపుత్రుండైన ఆ హేమకూటుండును, విశ్వకర్మ సుపుత్రుండు నీలుండును, వానర శ్రేష్ఠుండును, వసుపుత్రుండు
విక్రమార్జుండు వేగవంతుండు ఆ దుర్ధరుండును ఇచ్చోటనున్నవారు రావణ ప్రభు. రావణేశ, ఈ సోదర విభీషణ రాక్షసోత్తముడు, నీ సోదరుడు విభీషణ రాక్షసోత్తముడు రాముని హితము కోరువాడు. లంకాపట్టణమును ముట్టడించుటకు సిద్ధముగా నిలిచి ఉన్నాడు. రావణ, సువేలా పర్వతమున ఉన్న వీరులను, వానరముఖ్యులను, రామలక్ష్మణులను గురించి బాగా వివరముగా చెప్పి ఉన్నాను. ఇక నీవే నిర్ణయము తీసుకొనటం మంచిదగును. రావణ, సువేలా పర్వతమును గురించి అంతా నీకు వివరించి ఉన్నాను. ఇక ముందు న్యాయముగా విశిష్ట విధిగా కర్తవ్యమును చేయము. 30వ సర్గము సమాప్తము. 31వ సర్గము ప్రారంభము. విక్రముండు శ్రీరాముడు ఎదిరించశక్యముగాని సేనా సమూహములతో సువేలా పర్వతముపై దివ్యముగా ఉన్నాడని గూఢచారులు రావణునకు చెప్పారు. రాముడు తన సేనలతో వచ్చి ఉన్నాడని వార్తను వినిన రావణుడు చింతించి వచ్చుచున్న ప్రమాదమును గుర్తించి అనుచరులతో ఇట్లు పలికెను. మాకు ఆలోచన చెప్పవలసిన సమయము వచ్చినది. శత్రువులను నాశనము చేయు మార్గమును చెప్పుటకు మంత్రివర్యులు వెంటనే ఇచ్చుటకు రండు అని అతని ఆజ్ఞను స్వీకరించి రావణునకు సలహా చెప్పుటకు మంత్రివర్యులు వెంటనే బయలుదేరి వచ్చిరి. అంతటా రావణుడు వారితో ఆలోచన చేసెను. ఎదిరింపశక్యము కాని రావణ దుష్ట రాక్షసుడు మంత్రిగణముతో చేయవలసిన కార్యము గురించి సమాలోచనలు జరిపి పిదప మంత్రులందరూ పంపించి వేసి తన మందిరమున ప్రవేశించను. పిదప మాయావి రావణుడు మాయలను బాగా తెలిసిన రాక్షసుడు విద్యుద్యూహుని వెంట పెట్టుకుని సీతయున్న ప్రదేశమునకు బయలుదేరను. విద్యుద్యూహుడా, నీవు జగములోనే మాయలందు సమయస్ఫూర్తి గల గొప్ప నేర్పరివి. జనకపుత్రి జానకిని మాయ చేయవలసి ఉన్నది. ఇందు నీవు నాకు సహాయము చేయవలెను. విద్యుద్యూహ, రాముని శిరస్సును ధనుర్బాణములను నిర్మించి వెంటనే నా వద్దకు తీసుకుని రమ్ము. ఆ రాక్షసునకు రావణుడు ఆజ్ఞాపించను. మహామాయావి విద్యుద్యూహుడు తన ప్రజ్ఞనంతా చూపి రాముని శిరస్సును బాణములను తయారు చేసి చూపించగా రావణుడు మహానందము పొంది అతనికి ఒక ఆభరణము ఇచ్చెను. భవిష్యత్తున ఏమి జరగబోతున్నదో ఎరుగని మహాబలశాలి రావణుడు సీతయందరి కామముతో మత్తుడై అశోకవనమును ప్రవేశించను. దైన్యముగా ఉండదగనిది శోకముతో దుఃఖించుచు భర్త రామునినే ఎల్లప్పుడూ తలచుకొనుచు ముఖము వాల్చుకొని కూర్చున్న సీతను రావణుడు చూచెను. పిదప ఆ మూర్ఖుడు రావణుడు రాక్షసులచే రక్షింపబడుచున్న సీత వద్దకు చేరి ఏదో సంతోషకర వార్తను చెప్పుచున్నట్లు నెమ్మదిగా పలికెను. సీత, నేను ఎంత బ్రతిమాలను నన్ను లెక్క చేయుటలేదు. నన్ను విడిచి నీ భర్త రామునినే ధ్యానించుచున్నావు. కరుని నాశనము చేసిన వాడా, నీ ప్రాణేశుడు చూడు యుద్ధములో హతుడైనాడు. సీత, నీ పతి రాముని గురించి నీకింక బాధ లేదు. నీ గర్వమును కూల్చివేసినాను. శ్రీరాముని మరిచిపోము. ఈ దశకంఠుని భార్యగా చేరుకొను. జనకపుత్రి, మతిలేనిదానా, రాముడు చనిపోయినాడు కదా, ఇంకా వాని ఆలోచన మానుకొమ్ము. నన్ను స్వీకరించి నా పుత్రుల అందరిపైన ఆధిపత్యము పొంది సుఖించము. జానకి, ఎంత మూడురాలవే! భయంకర వృతాసురుని వధవలే జరిగిన నీ ప్రాణేశుని సంహారము వివరించదను, ఆలకించము భామామణి. సుగ్రీవుడు వానరసేనలతో కలిసి శ్రీరాముడు నన్ను సంహరించుటకు సముద్ర తీరమును చేరి అక్కడ విశ్రమించినాడు. సుగ్రీవుడు రాముడు వానరసేనలతో కలిసి ఆ మహాసముద్ర తీరమున సూర్యాస్తమయమున విడిది చేసి ఉన్నాడు. మార్గముందు బాగా అలసిపోయి ఉన్న ఆ కపి సేనలు గాఢ నిద్రలో ఉండరి. నా గూఢచారులు అర్ధరాత్రి వేళ సేనలను శ్రద్ధగా ఉండరి. ప్రహస్తుడు ముందుగా తన సైన్యముతో అక్కడకు చేరుకొని అర్ధరాత్రముననే రామలక్ష్మణుడు విడిది చేసి ఉన్న చోట సైన్యమును సంహరించను. కలికి రాక్షసులు పట్టిసములు, చక్రములు, రుష్టులు, పరిగలు, శూలములు, బాణములు, ముద్గరములు, ప్రాసలు, తోమరములు మొదలైన ఆయుధములతో ఆ వానరులనందరూ చంపివేసిరి.
సీత హింసతో నేర్పరి అయిన ప్రహస్తుడు నిద్రించుతున్న శ్రీరాముని శిరస్సును ఖడ్గముతో ఖండించి వేసెను. దానితో శత్రువుల అడ్డంకి లేకుండా పోయినది. దైవవశమున రాక్షసులు విభీషణుని పట్టుకుని లక్ష్మణుడు మిగతా సైన్యముతో కూడి భయపడిపోయి దిక్కులు పట్టుకుని పారిపోయినాడట. సీత వానరరాజు సుగ్రీవుని పేక చక్కగా నొక్కి పట్టుకుని విరిచివేసినారు. హనుమంతుని గడ్డము పగులగొట్టి చంపివేసినారు. మోకాళ్ల మీద పైకి లేచిన జాంబవంతుని చాలా సులువుగా పట్టిసెమ్మలతో చంపివేయగా నరకబడ్డ మహావృక్షము వలె భూమి మీద వాలిపోయినాడు. ఎంతో ఎత్తైన భారీ శరీరము గల శత్రునాశకులు మైందుడు ద్వీదుడు క్షతగాత్రులై నిట్టూర్చుచూ నడుములు విరిగిపోయి భూమి మీద పడి ఏడ్చుచున్నారు. సీత పనసుడు నరకబడిన పనస వృక్షము వలె నేలపైన పడి ఏడ్చుచున్నాడు. దరీముఖుడు నారాచ బాణములచే గాయపడి గుహ వద్ద పడి ఉన్నాడు. మిక్కిలి తేజస్వి అయిన కుముదుడు బాణముల దెబ్బకు అరచుచూ చనిపోయినాడు. అంగదుడు రాక్షసుల బాణముల ఘాతములకు నేలకూలినాడు. అచట నిద్రించుచున్న వానర సేనలనన్నింటినీ వాయు వేగం బలములు మేఘములను మర్దించినట్లుగా మా రథ గజ సేనలు మర్దించి వేసినవి. మిగిలిన వానరములను మా రాక్షస వీరులు సింహము వలె మత్త గజము వలె కొట్టుచూ వెంబడించగా వారు తట్టుకొనలేక భయముతో ప్రాణములు రక్షించుకొనుటకు పారిపోయారు. అందులో కొందరు సముద్రములో మునిగిపోయిరి, కొందరు ఆకాశమునకు ఎగిరిపోయిరి. భల్లోకములో వానరములు భయముతో ప్రాణములు రక్షించుకొనుటకు చెట్లపైకి ఎక్కిరి. సముద్ర తీరమున వనముల యందు చాలా మంది వానరులు వికృతమైన నేత్రముల గల రాక్షసులను పట్టుకుని చంపివేసిరి. ఈ విధముగా నా సైన్యము విజృంభించి నీ భర్తను నీ భర్త సేనలను అవలేలగా చంపివేసినారు. ఇదిగో రక్తశక్తమైన రాముని శిరస్సు తెచ్చినాను చూడుము. అంత దుష్ట రాక్షసుడు ఎదురులేని రావణుడు వెంటనే సీత వినుచుండగా అక్కడనే ఉన్న ఒక రాక్షసితో ఇట్లు పలికెను. ఓ రక్కసి, నీవు వెంటనే విద్యుద్యువుని వద్దకు పోయి రాముని శిరస్సును తెచ్చిన సూర్యుని స్వయముగా వెంటనే ఇక్కడకు తీసుకుని రమ్ము. అంతటా రావణుని ఆజ్ఞను పొందిన రాక్షసుడు వేగముగా వెళ్ళి విద్యుద్యుహుని రాముని శిరస్సుతో పాటుగా శిరస్సును తీసుకుని వచ్చి శిరస్సు ఉంచి రావణుని ఎదుట నిలిచాను. పిదప రావణుడు తన ఎదుట నిలిచిన పెద్ద నాలుక గల తన ఆంతరంగిక భటుడు విద్యుద్యుహుని చూచి ఇట్లు పలికెను. రాముని శిరస్సు సీతకు బాగుగా కనబడినట్లు ఉంచుము. దీనురాలైన ఆమె తన భర్త అంత్యావస్థ నిజమును చూచుకొనుడు. వెనువెంటనే ఎన్నో మాయలు తెలిసిన విద్యుద్యువుడు రావణ రాక్షసుని మాట ప్రకారము రఘువంశరాముని శిరస్సును తెచ్చి సీత ముందుంచి ఆ దుర్మార్గుడు ఒక్క మాటుగా అంతర్ధానమయ్యాడు. 3 లోకములలో ప్రసిద్ధి చెందిన రాముని ధనువు ఇదిగో చూడుము అనుచు చెడ్డగా పలుకుచు రావణుడు సీత ముందుకు ధనువును విసిరెను. అనాథ సీత, రామునికి ఎంతో ప్రీతికరమైన ధనువు ఇదే. రాత్రివేళ ప్రహస్తుడు చంపిన నరుని ధనువు ఇదే, తెచ్చినాను చూచుకొను. విద్యుద్యుహునితో కలిసి రావణుడు ఆద్యంతము మహామాయ చేసి రామచంద్రుని శిరస్సును ధనువును సీత ముందుంచి తనను స్వీకరించమని కామాంధుడే పలికెను. 31వ సర్గము సమాప్తము. 32వ సర్గము ప్రారంభము. పావని సీత శిరస్సును ధనువును చూచినది. పూర్వము హనుమ రామసుగ్రీవుల మైత్రి గురించి చెప్పినాడు. నేడు రావణుడు కూడా అదే చెప్పినాడు. అందుచేత ఇదంతా నిజమనుకునేదను. సీత రాముని నేత్రములను ముఖములను పరిశీలించి చూచి తల మీద జుట్టు లలాటము జాగ్రత్తగా చూచి మణుల శోభను చూచి వేదనతో స్పర్శ చేసి చూచినది. అది నిజముగా రాముని శిరస్సుగా ఎంచి శోకము రాగా గోరింక పక్షి విలపించినట్లు దుఃఖించి దీనికంతకు కారణము కైకేయి అని ఆమెను నిందించను. కైకేయి, నీ కోరిక ఇంక తీరినది. వంశమునకు సంతోషము కలిగించు రఘురాముడే చంపబడినాడు కదా పాపిష్టిరాల విధ్వంసిని. వంశమును సర్వనాశనము చేసితివి కదా నీచురాల కైకేయి. పూజ్య రామునకు ధరించుటకు నారచీరలను ఇచ్చినావు కదే.
సీతాసాధ్విని నీ పాపముగా అడవులకు పంపినావు కదా. పుణ్యాత్ముడు రాముడు నీకేమైనా అపకారము చేసినాడే? రామపత్ని జానకి దీనురాలే వణకుచు మూర్ఖ రావణునితో మాట్లాడుచు అరటి చెట్టు విరిగిపోయి నేల కూలినట్లు నేల వాలిపోయాను. సీత ఒక క్షణకాలము గడిచిన తరువాత తేరుకుని స్పృహలోనికి వచ్చి రాముని శిరస్సును చేతిలోనికి తీసుకొని గట్టిగా పట్టుకొని భర్తనే స్మరించుకొనుచు ఏడ్చాను. రాఘవ వీర, ఈ దృశ్యమును చూచి నేను చచ్చినాను. ఇటువంటి నీచ దుర్మార్గపు దుస్థితి పొంది ఇప్పుడు భూమి మీద వైధవ్యమును పొందినాను. రామచంద్ర ప్రభు, భార్య దోషము వలన భర్తకు ముందుగా మృత్యువు కలుగునందురు. కానీ నేను ధర్మవర్తినై ఉండగా నా భర్త మృతినందుట ఎట్లు సంభవించును? ఆశ్చర్యముగానున్నది. రాఘవ, దుఃఖము పొంది నేను శోక సముద్రమును మునిగి ఉండగా నీవు నన్ను రక్షించపూనుకొని ఇలా దుర్మార్గుని చేతిలో నా దురదృష్టవశాత్తు దారుణముగా మృత్యువు నొందినావు. రామ, నీ మాతృమూర్తి కౌసల్యకు నీపై అమితమైన ప్రేమ. అటువంటి గోవులకు మోదము కలిగించు దూడ లేకుండా అయినట్లు ఆమె పుత్రుడు లేకుండా అయినారు కదా. గణపతి, రామ, దైవజ్ఞులు నీ జాతకము చూచి నీకు దీర్ఘాయువుని చెప్పి ఉన్నారు కదా. ఆ మాట విఫలమై అల్పాయుష్కుడవైనావు కదా. ఇది ఎలా జరిగినదో? నీవు బుద్ధిమంతుడవు అయినను నీ మేధాశక్తి నశించిపోయినదా? నిద్రించుచుండగా మృత్యువును పొందినావయ్యా. బోధాధారుడవైన నిన్ను కూడా కాలం ఇలా మృంగివేసినదా ఏమి? రాఘవ, నీవు నీతిశాస్త్రమందు కోవిదుడవు. అటువంటిది నీవు ఇలా మృత్యువు పొందుటకు కారణమేమి? మేధాశక్తితో ఇట్టే ఆపదలను దాటగలవు నీవు ఎలా మృత్యువు పొందినావు? రఘువంశోత్తమ నాథ రామ, బహు క్రూరమైన ఉగ్రమైన కాళరాత్రి నిన్ను కౌలించుకొని లాగికొని పోయినది. నా అభాగ్యవశమున నీవు మృత్యువు ఒడిలో పడినావు. పురుషోత్తమ రామచంద్ర, ఈ భూమిని ప్రియురారి వలె కౌగించుకొని ఉన్నావే. నీ ప్రియ జానకిని విడిచి బాధతో ఇక్కడ ఎలా క్షీణించి ఉన్నావు కదా. రాఘవ, బంగారముతో అలంకరించబడి విశ్వపూజితమై ఉన్న నీ ధనుస్సును గంధమాల్యములతో అలంకరించి భక్తి శ్రద్ధలతో ఇంకా పూజింపవా? రామగుణాఢ్య ఘనకీర్తివంతుడు నా మామ దశరథ స్వామిని, నీ తండ్రిని, పితృదేవతలను స్వర్గములో కలుసుకుందువా? రాఘవ, నీవు స్వర్గలోకమున దివ్య నక్షత్రముగా వెలుగొందుటకు గాను ఎన్నో మంచి కార్యములు చేసినావు. పుణ్య రాజర్షి వంశమును ఉపేక్షించి వెళ్ళిపోయినావు కదా. రాఘవ, నీవు బాలచంద్రుడుగా ఉన్నప్పుడు నేను తేజస్సుతో బాలగా ఉన్నప్పుడు నన్ను భార్యగా స్వీకరించినావే. నన్ను ఏల చూడకున్నావు, నాతో ఏల మాట్లాడుకున్నావు. రామ, వివాహ సమయమున ప్రతిజ్ఞ చేసినావే. ఎల్లవేళలా ధర్మబుద్ధితో ప్రేమతో నడుచుకుంటానని పలికినావు కదా. మరి ఆ మొదటి ప్రతిజ్ఞను నేడు తలుచుకొనవా? రామ, నన్ను లోకములో విడిచిపెట్టి నీవు వెళ్ళిపోవుటకు కారణమేమి? ఎంతగానో దుఃఖము పొందుచున్న నన్ను జానకిని బాధపెట్టి వెళ్ళిపోవుట నీకు ధర్మమా? శ్రీరామ, మంగళకరమైన అలంకరణలతో ఉన్న నీ శరీరము నా శరీరముతో కౌగిలి సుఖము పొంది ఉన్నది. అట్టిది ఇప్పుడు మృగములు పీకుచున్నవి. ఎంత దౌర్భాగ్యము! నీవు ముందు దక్షిణలిచ్చి శాస్త్రబద్ధముగా అగ్నిష్టోమాది యాగములు అగ్ని సంస్కారములు చేయవలసి ఉండగా ఇప్పుడు ఇలా సంస్కారము లేకుండా మృతి చెందుట ధర్మమా? వనవాసమునకు వచ్చి ముగ్గురుకు బదులుగా ఒక్క సౌమిత్రే అయోధ్యకు వెడలగా దుఃఖాక్రాంత అయిన కౌశల్య అడగదా? రామ, కౌశల్య అడుగగా దుఃఖముతోనున్న సౌమిత్రి రాత్రి యందు నిద్రించుతున్న నిన్ను రాక్షసులు చంపివేసినారన్న విషయము చెప్పును. రామ, ఈ తల్లి కౌశల్య ఘోరముగు ఈ దుర్వార్త విని తట్టుకొనలేక హృదయం పగిలిపోయి తప్పకుండా మరణించును. ఇది నిజము. ధీరుడు, సూర్యుడు, రాకుమారుడు, ఉత్తముడు రామచంద్రుడు నా నిమిత్తము సముద్రమును దాటి గోవు పాదమంత నీటి గుంటలో అపమృత్యువు పొందుట దౌర్భాగ్యము. పంతిరోధని కుమారుడు రాముడు కన్యను నన్ను పెండ్లయాడి వంశమును నాశనము చేసినాడు. నా మూలమున మృత్యువు పొందినాడు. అతిథులను ఆదరించడు రఘురామునికి పత్ని అయి నేను
నేడు ఇచట ఈ విధముగా దుఃఖమును పొందుచున్నాను. గత జన్మలో నేను ఏ దాన ధర్మములను భగ్నము చేసి ఉండవచ్చు. రావణ, నిన్ను నేను స్వీకరించను. నేను చనిపోగానే రామునిపై పడవేయము. రామునితో జానకిని కలిపిన పుణ్యమును పొంది సంతోషించము. రావణ, రాముని శిరస్సును నా శిరస్సుతోనూ రాముని దేహమును నా దేహముతోనూ శీఘ్రముగా కలుపును. నేను నా భర్తను అనుసరించి సతీలలామనై వెడలిపోయేదను. విశాల నేత్రములు గల జనకుని కూతురు జానకి రాముని శిరస్సును ధనుస్సును మటిమాటికి చూచుచూ లోలోన ఎంతో దుఃఖముతో అలమటించినది. సీతాల విలపించుచుండగా ద్వారం వద్ద నుండి పరుగున ఒక సాయుధభటుడు వచ్చి రావణుని సమీపమున నిలబడను. సమీపమునకు వచ్చి అతడు, రావణ, నీకు జయముగాక అని స్తుతించి సైన్యాధిపతి ప్రహస్తుడు వచ్చి ఉన్నాడన్న వార్తను అంజలి ఘటించి చెప్పాను. రావణ ప్రభు మంత్రులతో కూడి సర్వ సైన్యాధిపతి గూఢచార నాయకుడు ప్రహస్తుడు నీకు దర్శనమునకు వచ్చినాడు. నీకు నాతో కబురు పంపినాడు. రాక్షసరాజా, నీవు చేయవలసిన ఎంతో ముఖ్య రాచకార్యం ఒకటి ఉన్నది. నీవు ఆ పుణ్యకార్యము నెరవేర్చుటకు ప్రహస్తుడు మొదలగు వారితో సమావేశము కమ్ము. ఆ రాక్షసుని మాట ఆలకించి రావణుడు అశోకవనమును విడిచి ప్రహస్తుడు మంత్రులతో వచ్చుటకు గల కారణము విపులముగా తెలుసుకున్నటకు వెడలేను. రావణుడు ప్రహస్తునితో మంత్రివర్గముతో అన్ని విధముల ఆలోచన చేసి రాముని బల విశేషములను చర్చించి రామాదులను సంహరించుటకు చేయవలసిన కర్తవ్యమును నిర్ణయించుకున్నాడు. రావణుడు అలా వెళ్ళగానే దుర్మార్గుడు మాయావి విద్యుద్యుహుడు తయారు చేసిన రాముని శిరస్సు ధనువు ఒక్క మాటగా మాయమైపోయినవి. రావణ చక్రవర్తి రామ సుగ్రీవులతో చేయవలసిన యుద్ధము గురించి విశ్వాసపాత్రులైన మంత్రులతోనూ పెద్దలతోనూ చర్చించి శీఘ్రముగా వ్యూహమును నిర్ణయించుకున్నాడు. యముని వలెనున్న రావణుడు తన సమీపమునున్న హితము కోరు మంత్రివర్గముతో సేనాధిపతులతోనూ చేయవలసిన కార్యమును గురించి నిశ్చయించుకొని ఇలా పలికెను. దండములతో గట్టిగా బేరీలు మ్రోగించి మన సైనికులనందరూ కారణము చెప్పకుండాగాను ఇప్పుడే తీసుకుని రండి. అంతటా దూతలందరూ వెంటనే వెళ్ళిపోయి రావణుని మహాసైన్యమునంతను తీసుకుని వచ్చి మదమత్త రావణునకు సైన్యమును వచ్చినదని తెలిపిరి. 32వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.